ఒకానొక కాలంలో ఇంగ్లాండ్ దేశములో మిస్టర్ జాన్ నివసించేవాడు. అతను దుస్తుల వ్యాపారం చేసుకునేవాడు. దుస్తులను తయారు చేసి దూరంగా ఉన్న ఒక పట్టణములో విక్రయించుటకు వారమునకు 2 సార్లు తన సైకిల్ పైన ప్రయాణం చేసేవాడు. ఆ దినములలో ఆయనకు అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనం సైకిల్ మాత్రమే. మిస్టర్ జాన్ వ్యాపార నిమిత్తం వెళ్ళి తన వ్యాపారం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఒక అడవి మార్గం గుండా తన గ్రామం చేరుకోవాలి. సరిగ్గా అడవి ప్రాంతానికి చేరుకునే వేళకు చీకటి పడుతూ ఉండేది. మిస్టర్ జాన్ ప్రతి ప్రయాణంలో ఇలా జరుగుతూ ఉండేది. అప్పుడు అతను ఒక పెద్ద చెట్టును ఆశ్రయంగా మార్చుకుని ఆ రాత్రి గడిపి తెల్లవారే తన ప్రయాణం సాగించేవాడు. ఈ విధంగా తరచుగా జరగటం ఆ అడవిలో దోపిడి దొంగల కంటపడింది. వ్యాపారం చేసి డబ్బు పట్టుకొని అడవిలో రాత్రంతా నిద్రించే జాన్ దోసుకోవటం చాలా సులభంగా తోసింది ఆ దొంగల ముఠాకు. ఇలా ఉండగా మిస్టర్ జాన్ ఎప్పుడులాగానే తన వ్యాపారం చేసుకుని తిరుగు ప్రయాణం సాగిస్తూ తనకు అలవాటైన విధంగా రాత్రి గడపడం కోసం చెట్టు వద్దకు చేరుకున్నాడు. అదే అదను కోసం ఎదురు చూస్తున్న దొంగలు సమయం కోసం కనిపెడుతున్నారు సమీపములో దాగి ఉండి. మిస్టర్ జాన్ నిద్రించాక చాలా సులభంగా దోసుకోవచ్చునని చెట్టు చాటున దాగి ఉన్నారు దొంగలు. వారికి తెలియని విషయం ఏమిటంటే మిస్టర్ జాన్ ఒక క్రైస్తవ విశ్వాసి. మిస్టర్ జాన్ ప్రార్థనతోనే తన ప్రతి పని ప్రారంభించి ప్రార్థనతోనే తన ప్రతి పని ముగించేవాడు. ఆ రోజు కూడా చెట్టు క్రింద నిద్రించే సమయంలో ప్రార్థించుకున్నాడు. ప్రార్థన ప్రాకారం కట్టుకున్నాడు. అతను నిద్రించే ఉంటాడని తలసిన దొంగల ముఠ దోసుకోవడానికి మిస్టర్ జాన్ను సమీపించారు. ఆశ్చర్యం! జాన్ నిద్రించిన స్థలం చుట్టూ ఒక దుర్భేద్యమైన గోపురం కట్టబడి ఉంది. దొంగలు తెల్లవార్లు ఆ గోపురం చుట్టూ తిరిగి అలసిపోయి తెల్లవారితే జన సంచారం పెరుగుతుందని గ్రహించి వెళ్ళిపోయారు. ఈ విధముగా 2 సార్లు జరిగాక ఇక దొంగలు భరించలేక ఆ రోజు జాన్ను కలిసి అడవిలో జరిగిందంతా చెప్పారు. అంత నట్టడవిలో మీరు కొన్ని క్షణాల్లో అంత గొప్ప దుర్గం ఎలా నిర్మిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు, ఆ విషయం చెప్పమని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు మిస్టర్ జాన్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ దొంగలకు యేసయ్య ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని గురించి వివరించినప్పుడు దొంగలు ఆశ్చర్యపోయారు. యేసయ్య మాకు కూడా అలాంటి ప్రార్థనా జీవితం ఇవ్వగలడా అని అడిగినారు జాన్కి. నిజం తెలుసుకుని రక్షణ పొందుకున్నారు. మారిన మనుషులుగా జీవించారు ఆ దొంగలు. ఆ విధంగా మిస్టర్ జాన్ ప్రార్థన జీవితం దొంగలనే మార్చివేసింది. ప్రియనే